బాగా ఆకలేస్తుంది. తమ్ముడు, నీ కడుపు నుంచి వచ్చే శబ్దాన్ని వినేటప్పుడు ఆ లాగర్ విక్ మిషన్ సౌండ్ లాగానే ఉంది తమ్ముడు. కానీ ఆ లాగర్ విక్ నా కడుపులో ఎలా వెళ్ళాడు? బయటికి తీ, బయటికి తీ, బయటికి తీ. గమనించు, మళ్ళీ ఆ లాగర్ విక్ చెట్టు నరకడానికి మొదలు పెట్టాడు. ఏంటి అవసరం? మనం తిని మెల్లగా వెళ్ళొచ్చు కదా. త్వరగా రా తమ్ముడు. కొత్త మిషన్ వల్ల నా పని చాలా ఈజీగా అయిపోతుంది. రే తమ్ముడు, త్వరగా రా. ఉండ్రా, వస్తున్నా. అదిగో చూసావా? ఒరే లాగర్ విక్, బ్రాంబల్, అది ఎలా అడ్డుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడు చూడు. సరేరా, ఇంకా బాగా డబ్బు సంపాదించచ్చు. మళ్ళీ నువ్వారా? ఎందుకు ఇలా కోపడుతున్నావు? నేను ఏం చేశాను? నేను బయలుదేరతా. నేను ఇలాగే బయలుదేరతాను. కానీ ఇంకొక పని ఉంది. అది ఏం పని అంటే నిన్ను చంపడమే. వచ్చి దొరికిపోయావా? ఏ లాగర్ వ్యక్తి ఎప్పుడు జాగ్రత్తగా ఉంటానని మర్చిపోయావా? అరే అక్కడ చూడు, ఒక లావ్ ఆక్టోబస్ ఎగురుతుంది. నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? అరే ఎలుకబంటి, నుంచో, నిన్ను వదిలిపెట్టను. మనం అనుకుందానికన్నా వీడు పిరికివాడ్లా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు వాడు? తప్పించుకున్నావా నువ్వు? నేను వదిలిపెట్టను రా. నాకు మాత్రం దొరికామంటే నీ పని అయిపోతుంది. అంతే. ఎప్పుడు చూసినా ఈ ఎలుకబంట్లు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. నా ముద్దుల మిషన్. ఇలాంతా జరుగుతుందని నాకు తెలుసు. అందుకనే కొన్ని టూల్స్ ని నా జాబ్లో ఉంచాను. అంతే, బాగు చేసేసాను. చాలా కొత్తదైపోయింది. వీడు రంగ చాలా ఓవర్ గా చేస్తున్నాడు. రే లాగర్ విక్ పొట్టోడా, రే అన్నయ్య, వాడిని ఎలా అడ్డుకోవాలి? ఆలోచించుతాను. దాన్ని చూసేవాణ్ణయ్యా, వాడి దగ్గర ఉన్న టూల్స్ ని పెట్టే ఆ చెంచిని రిపేర్ చేశాడు. ఆ టూల్స్ ని మనం దొంగలించాలి. కాస్త ఉండు తమ్ముడు, నేను చెప్పేది విను. ఎందుకు మనం వెయిట్ చేయాలి? మనం వెయిట్ చేసే ఒక్కొక్క నిమిషము చెట్లని నరుకుతూ ఉంటాడు. నేను చెప్పేది విను తమ్ముడు, సరేనా? వాడు పని అయిపోయిందనే కదా నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానని వేడిక చూడు. రెండు ఎలుకబంట్లు ఇక్కడ లేనందువల్ల మన పని చాలా ఈజీగా అయిపోయింది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. కాస్త నిద్రపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటి అన్నయ్య వాడితో ఆడుకుంటున్నాడు?
చక్కలకెళ్ళి రే అన్నయ్య, వాడికి నువ్వేం చేసావురా? లాగర్ విక్ డ్రెస్ లో ఒక చిన్న పురుగుని వదిలేశాను, అందుకే వాడు ఇలా చేస్తున్నాడు. దాగుడు మూతలా? నేను ఆ పురుగు దగ్గర ఏం చెప్పానంటే, నువ్వు లాగర్ విక్ బట్టల్లో వెళ్ళావంటే నేను వదిలిపెడతానని చెప్పాను. ఏం జరుగుతుంది? నన్ను వదిలే. అది నీ ఐడియా ఎప్పుడు బాగానే వర్కౌట్ అవుతుంది, కానీ లాగర్ విక్ టూల్స్ అంతా అలాగే కదా ఉంది. అరే అవును కదా, ఇది ఒకటి డిస్ట్రాక్షనే. మనం ఇంకోటి చేద్దాం. వద్దు, నువ్వేదో చేస్తానన్న పేరులో ఏది చేయనంటున్నావు. అందువల్ల నేను చేసేది చూడు. ఏంటి నువ్వేం చేయబోతున్నావు? బ్రాంబల్, ఏం చేస్తున్నావు? ఏంట్రా అది? చూసావా, నువ్వే భయపడ్డావు. దాని కింద వేయి బ్రాంబల్. దీన్ని ఎందుకు వెయ్యాలి? దీన్ని తీసుకువెళ్ళి ఆ లాగర్ విక్ టూల్స్ ని కాల్చబోతున్నాను. నేను వాడికి అర్థమయ్యేలా చేస్తాను. ఈ ప్లాన్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది కదా? అదంతా ఏం కాదు, పిరికితనంగా ఉంది. మర్యాదగా దాన్ని ఆపే, అర్థమైందా? ఎందుకురా? అది ప్రమాదమైనది. అది లాగర్ విక్కే కదా? నీకు కూడా రా. నువ్వేం చెప్తున్నావు? ఆర్పే అని చెప్పాను, లేకపోతే ఈ అడవే మండుతుంది. నన్ను ఇక్కడేం చేస్తున్నాను రా? అర్రర్రే, నేను ఇప్పుడు చెట్టు నరుకుతున్నాను కదా. ఫైర్ ని కింద పడేయ్. నన్ను వదులు, వాడిని పూర్తిగా కాల్ చేస్తాను. నేను చెప్తున్నాను కదా తమ్ముడు, దాని కింద వేయి. ఏం చేస్తున్నావో నీకు అర్థం కాలేదు. వదులురా, వదులు. నేను దీన్ని చేసే తీరాలి. వాడికి ఏదైనా గాయం ఏర్పడుతుంది, వాడిని అడ్డుకోవాలి. లాగర్ విక్, నీ ప్యాంట్ ఇప్పు, దాన్ని నేను కాల్చబోతున్నాను. నా ప్యాంటుని విప్పమన్నావా నువ్వు? అవును, చెవుటవుడా. అరే బ్రాంబల్, నువ్వు పెరిగి పడవరా? అర్రర్రే, నా కడుపు. నిన్ను నేను ఎలా విరగొడతానో చూడు. పెంచి పట్టినట్టు ఉంది. లాగర్ విక్, పరిగెత్తకు, ఆగు. నీ ప్యాంట్ విప్పి. బ్రాంబల్, అరే కాలుతుంది. ఏంటి ఆర్పోన్ అంటుంది? మంచి వేళ ఆర్పేశాను. రే తమ్ముడు, రారా ఇటు. నీ ప్యాంట్ ఇవ్వు. నేనెందుకు ఇవ్వాలి? ప్యాంట్ విప్పి ఇవ్వు. మంచి వేళ కింద పడ్డావా? నా దగ్గరికి రాకు. థ్యాంక్ యూ. అర్రర్రే, ఇప్పుడు డబుల్ అటాక్ చూడు. అలా చేయకు. బ్రోయర్, ఏం కింద పడే. చేస్తున్నావ్? నా మీద నుంచి లే. ఆ చేతిలో ఉండే నిప్పుడు కింద పడే. కుదరదు, నన్ను వదులురా. అర్రర్రే, జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయ్యాను. వాడు వెళ్తున్నాడు చూడు. వెళ్ళరా. లాగర్ విక్, నీ ప్యాంట్ నిప్పు. మండుతుందా? బాగా మండుతుంది. నా కొత్త ప్యాంట్ ఇలా కాల్ చేస్తారా? అక్కడ చూసావన్నయ్యా, వాడి ప్యాంట్ ఎలా చిరిగిందో. దీనికి నేను పగ తెచ్చుకోకుండా వదిలిపెట్టను. రే పెరికివాడాను, ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఈ అడవి మొత్తాన్ని నువ్వు కాల్ చేస్తుంటావు. ఇలా చూడండి, మీరే ఫారెస్ట్ ఫైర్ ని కంట్రోల్ చేయగలుగుతారు.